హాయ్ అండి. ఇంకా ఊటీకి రీచ్ అయ్యేసరికి నైట్ 10 అయిందండి. ఇంకా పక్కనే ఉన్న హోటల్లో అయితే స్టే చేసాము. ఇంకా 12 అవర్స్కి 2000 అయితే తీసుకున్నారు. ఇది కూల్ క్లైమేట్ కాబట్టి ఇంకా నో ఫ్యాన్ అండ్ ఏసీ అండ్ హాట్ వాటర్ ఒక సర్టెన్ టైంలోనే వస్తాయి అంట. మేమైతే స్టే చేసింది ఇక్కడేనండి. ఇంకా మురుగన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా పైకి అయితే వెళ్ళాలంటే హిల్స్ పైకి ఆటో డ్రైవర్ మా దగ్గర బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ అండ్ టెంపుల్కి 800 అయితే తీసుకున్నారు. ఇంక ఈ రోడ్డు మీద అయితే బుజ్జి బుజ్జి మేకపిల్లలు భలే ఉన్నాయండి. ఇంకా అలా చూసుకుంటే టెంపుల్లోకి అయితే దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఇంకా కింద అయితే వినాయకుడికి దండం పెట్టుకుని పైకి అయితే మురుగన్ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ స్టాచ్యూ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందండి? నాకైతే బిల్లా మూవీ అయితే గుర్తొస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుంది మలేషియాలో కూడా. ఇంక ఇదైతే టెంపుల్ వ్యూ చాలా బాగుంది. అసలు చాలా ప్రెజెంట్గా ఉంది. దసరా టైంలో వస్తుంది, అసలు మనకు ఖాళీ ఉండదు. ఇంకా నెక్స్ట్ అయితే మనం రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ పాస్ అయితే పర్ పర్సన్కి 75 అయితే తీసుకున్నారు. ఇంకా కాసేపు అలా చూసేసి ఇంకా బొటానికల్ గార్డెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బొటానికల్ గార్డెన్కి ఎంట్రీ పాస్ అయితే పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నారండి. ఇవి అయితే ప్లాంట్స్ కటింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ బాగున్నాయండి. ఇంకా ఇదైతే గ్లాస్ హౌస్ అండి. లోపల అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి.